యుద్ధానికి రంగం సిద్ధం. ఇంకా మిగిలిందల్లా విస్ఫోటనం జరగటమే. ఆ విస్ఫోటనానికి వేదికగా చిన్నస్వామి స్టేడియం ఉంటే దాన్ని క్రియేట్ చేయబోయేది మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది అనాలిసిస్ ఆఫ్ మ్యాచ్ నెంబర్ 24 ఆఫ్ IPL 2025. నిజంగా ఈ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ DC ఏదైతే ఉందో క్లాష్ ఆఫ్ ద టైటాన్స్ అనే నేనైతే చెప్తాను. ఎందుకంటే రెండు టీమ్స్ లో కూడా బ్యాట్స్మెన్ అయితే భయంకరమైన ఫామ్ లో అయితే ఉన్నారు. అట్ ద సేమ్ టైం బౌలర్లు కూడా అదే రకమైన ఫామ్ లో అయితే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ టీం గురించి మాట్లాడాలంటే ఆర్సీబీ కాదనమాట, RCB 2.0. నిజంగా అటు బ్యాటింగ్ లో కావచ్చు, ఇటు బౌలింగ్ లో కావచ్చు, అట్ ద సేమ్ టైం ఫీల్డింగ్ లో కావచ్చు, నిజంగా 100కి 100% వీళ్ళైతే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. మామూలుగా లేదనమాట ఊపి ఈసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ ఓపెనర్స్ గా మన కింగ్ విరాట్ కోహ్లీ అలాగే ఫిలిప్ సాల్ట్ అయితే వస్తారు. 1 డౌన్ లో మన పడిక్కల్ అయితే వస్తున్నాడు. 2 డౌన్ లో కెప్టెన్ రజత్ పతిదర్ అయితే వస్తున్నాడు. ఇంకా పతిదర్ తర్వాత మన జితేష్ శర్మ అయితే వస్తున్నాడు. జితేష్ శర్మ తర్వాత లివింగ్ స్టోన్ అయితే వస్తాడు. లివింగ్ స్టోన్ తర్వాత మన టిమ్ డేవిడ్ అయితే వస్తున్నాడు. ఇంకా వీళ్ళ తర్వాత మన స్పిన్ ఫాస్ట్ బౌలర్ అయిన క్రునాల్ పాండ్యా అయితే ఉంటాడు. ఈ విధంగా ఈ బ్యాటింగ్ లైనప్ గనక మనం చూసుకుంటే జరిగిన 4 మ్యాచ్ల్లో ఏదో ఒక రకంగా వీళ్ళైతే బ్యాట్ తో కాంట్రిబ్యూట్ చేస్తానే ఉన్నారు. ఇంకా ఇప్పుడు మనం ఆర్సీబీ బౌలింగ్ లైనప్ గనక మనం చూసుకుంటే మన భువనేశ్వర్ కుమార్, హేజ్లీవుడ్, యష్ దాయల్, సాయుష్ శర్మ, ఇంకా వీళ్ళతో పాటు మెయిన్ బౌలర్ అయిన మన స్పిన్ ఫాస్ట్ బౌలర్ అయిన క్రునాల్ పాండ్యా అనమాట. మీరు లాస్ట్ మ్యాచ్ ముంబైతో జరిగిన మ్యాచ్ కనుక చూసుకుంటే నిజంగా ఆ లాస్ట్ ఓవర్ అయితే అద్భుతంగా అయితే వేశాడు. 4 వికెట్లు అయితే తీశాడు లాస్ట్ మ్యాచ్ లో. ఇంకా క్రునాల్ పాండ్యాతో పాటు అసలు ముంబై మామూలుగా లేదనమాట. అటు ఇటు 6లు ఎరక్కొట్టేస్తున్న టైంలో మన భువనేశ్వర్ కుమార్ వేసిన ఓవర్ ఏదైతే ఉందో అదే ఆర్సీబీ వైపు మ్యాచ్ అయితే తిప్పిందనమాట. ఈ టీం కి భువనేశ్వర్ కుమార్ ఉండటం వల్ల మంచి బ్యాలెన్స్ అయితే వచ్చింది బౌలింగ్ లో. ఇంకా భువీతో పాటు హేజ్లీవుడ్ కావచ్చు, యష్ దాయల్ కావచ్చు, ఇంకా సాయుష్ శర్మ కావచ్చు, నిజంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా వీళ్ళతో పాటు లివింగ్ స్టోన్ కూడా బౌలింగ్ అయితే వేయగలడు. ఈ విధంగా ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ కావచ్చు, బౌలింగ్ లైనప్ కావచ్చు, ఇలా అయితే ఉంది. ఇక్కడ నాకున్న కన్సర్న్ ఏంటంటే ఫిలిప్ సాల్ట్ గత 2 మ్యాచ్ల్లో కూడా అంత ఇదిగా అయితే పర్ఫార్మ్ అయితే చేయలేదు. అంటే స్టార్ట్ అయితే మంచిగా వచ్చింది కానీ అంటే ఒక భారీ 6 లేకపోతే ఒక మంచి 4 కొట్టి వెంటనే వికెట్ అయితే వదిలేస్తున్నాడు. అలా కాకుండా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి కనుక ఆడితే పవర్ ప్లేలో ఆర్సీబీకి అయితే తిరిగి ఉండదు. ఇంకా మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా సూపర్ ఫామ్ లో అయితే కనబడుతున్నారు. ఇంకొక పక్క ఆర్సీబీ టీం ఎలా ఉంటే వాళ్ళకి ఏ మాత్రం తగ్గకుండా తగ్గేదేలే అన్నట్టుగా DC టీం అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం DC టీం గురించి మాట్లాడుకుంటే నిజంగా వీళ్ళు 3 మ్యాచ్లకి 3 మ్యాచ్లు అయితే గెలిచి 4వ మ్యాచ్ ఇక్కడికైతే వస్తున్నారు. నిజంగా సూపర్ డూపర్ ఫామ్ లో అయితే ఉన్నారు. అయితే లాస్ట్ మ్యాచ్ లో జస్ట్ మ్యాచ్ ముందే ఫాఫ్ డూప్లిసిస్ అయితే మన ఫిట్నెస్ టెస్ట్ అయితే ఫెయిల్ అయ్యి బయట అయితే కూర్చున్నాడు. కానీ ఈ మ్యాచ్ కి అయితే ఖచ్చితంగా ఫాఫ్ డూప్లిసిస్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాడు. ఇంకా డూప్లిసిస్ కనుక టీంలోకి వచ్చేస్తే DC ఓపెనర్స్ గా మన ఫాఫ్ డూప్లిసిస్ అలాగే జేక్ ఫ్రేజర్ అయితే వస్తారు. ఇంకా 1 డౌన్ లో అభిషేక్ పోరల్ అయితే వస్తాడు. ఇంకా అభిషేక్ పోరల్ తర్వాత 2 డౌన్ లో మన క్లాసీ రాహుల్ అయితే వస్తాడు. ఇంకా KL రాహుల్ తర్వాత మ్యాచ్ మూవ్మెంట్ ని బట్టి అక్షర్ పటేల్ లేకపోతే స్టప్స్ అయితే వస్తారు. ఇంకా వీళ్ళ తర్వాత హార్డ్ హిట్టర్స్ అయిన అశుతోష్ శర్మ ఉన్నాడు, అలాగే విప్రజ్ అయితే ఉన్నాడు. మీరు ఈ బ్యాటింగ్ లైనప్ చూసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక మ్యాచ్ లో పర్ఫామ్ చేసే ఉన్నారు, ఒక జేక్ ఫ్రేజర్ తప్పితే. అలాగే అక్షర్ పటేల్ నుంచి కూడా ఒక ఇన్నింగ్స్ అయితే డ్యూ అయితే ఉంది. ఈ విధంగా DC బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. ఇంక ఇప్పుడు మనం బౌలింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే నిప్పులు చెరుగుతూ బౌలింగ్ వేస్తున్న మన మిచిల్ స్టార్క్, అలాగే మన కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, వీళ్ళతో పాటు మన విప్రజ్ అయితే స్పిన్ వేస్తాడు. ఇంకా అక్షర్ పటేల్ అనమాట. ఈ విధంగా DC బౌలింగ్ లైనప్ అయితే ఉంది. మిచిల్ స్టార్క్ అయితే నిజంగా రెడ్ హాట్ ఫామ్ లో అయితే ఉన్నాడు. ఈ మ్యాచ్ లో చాలా కీలకంగా అయితే మారబోతున్నాడు. ఈ విధంగా ఆర్సీబీ DC టీమ్స్ కనుక మీరు చూసుకుంటే 2 టీమ్స్ లో బ్యాటింగ్ అయితే నెక్ టు నెక్ అయితే ఉంది, చాలా స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. అలాగే బౌలింగ్ కనుక మీరు చూసుకుంటే ఇక్కడ హేజ్లీవుడ్ ఉన్నాడు, ఇక్కడ మిచిల్ స్టార్క్ ఉన్నాడు, అలాగే ఇక్కడ క్రునాల్ పాండ్యా ఉన్నాడు, ఇక్కడ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అలాగే ఇక్కడ భువనేశ్వర్ కుమార్ ఉంటే ఇక్కడ మోహిత్ శర్మ ఉన్నాడు అనమాట. ఈ విధంగా బౌలింగ్ లో కూడా 2 టీమ్స్ కూడా నెక్ టు నెక్ గానే ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఆర్సీబీ కనుక ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా సెకండ్ బ్యాటింగ్ వచ్చినా పవర్ ప్లేలో మిచిల్ స్టార్క్ ని ఎంత బాగా ఆడతారు అనేదే ఈ మ్యాచ్ లో చాలా కీలకంగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే మిచిల్ స్టార్క్ SRH లాంటి బ్యాటింగ్ లైనప్ మీద 5 వికెట్లు అయితే తీసి చాలా అంటే చాలా హై కాన్ఫిడెన్స్ తో అయితే ఉన్నాడు. ఇంకా మిచిల్ స్టార్క్ తో పాటు KL రాహుల్ కి ఆర్సీబీ మీద మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫాఫ్ డూప్లిసిస్ అయితే లాస్ట్ 2 సీజన్స్ కూడా
ఆర్సీబీకి ఆడైతే వస్తున్నాడు. కాబట్టి ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో డీసీలో ఈ ముగ్గురు ప్లేయర్స్ అయితే చాలా కీలకంగా అయితే మారబోతున్నారు. అలాగే డీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక మనం చూసుకుంటే హేజ్లీ వుడ్ కావచ్చు, భువనేశ్వర్ కుమార్ కావచ్చు, వీళ్ళకైతే థ్రెట్ లాగా అయితే ఉండబోతున్నారు. అలాగే నాకు ఎందుకు అనిపిస్తుంది, ఫిలిప్ సాల్ట్ మిచిల్ స్టార్క్ గనక అవుట్ అవ్వకపోతే భారీ ఇన్నింగ్స్ అయితే ఆడతాడని నాకైతే అనిపిస్తుంది. ఈ విధంగా రెండు టీమ్స్ కనుక మనం చూసుకుంటే ఎవ్వరికి ఎడ్జ్ అయితే లేదనమాట. ఆన్ పేపర్ మీద రెండు టీమ్స్ కూడా నెక్ టు నెక్ అయితే కనపడుతున్నాయి. కాకపోతే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ ఎవరు బాగా ఆడితే కాదనమాట, ఎవరు బౌలింగ్ బాగా వేస్తే వాళ్ళైతే గెలుస్తారు. ఇంకా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మంచిదా లేకపోతే బౌలింగ్ తీసుకుంటే మంచిదా అంటే మనం గత 3 మ్యాచ్లుగా ఐపీఎల్ లో ట్రెండ్ కనుక చూస్తుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలుస్తున్నారు. వాళ్ళు ఎలా గెలుస్తున్నారంటే భారీ స్కోర్లు అయితే కొడుతున్నారు. మినిమం 220 అయితే స్కోర్ అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ కనుక దిగిన వాళ్ళు, అది కూడా చిన్నస్వామి స్టేడియం కాబట్టి మినిమం 220 అయితే కొట్టాల్సిందే. లేకపోతే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి చాలా ఈజీగా అయితే మారబోతుంది. అందులోనే లాస్ట్ ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ ఈ గ్రౌండ్ లోనే జరిగింది. ఇక్కడ ఫాస్ట్ బౌలర్లకి చాలా మంచి హెల్ప్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఈ మ్యాచ్ లో మెయిన్ ఫైట్ మిచిల్ స్టార్క్, హేజ్లీ వుడ్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ ఇలాంటి ఫాస్ట్ బౌలర్ల మధ్య ఈ మ్యాచ్ అయితే మెయిన్ గా అయితే ఉండబోతుంది. నాకైతే ఒక మంచి పైసా వసూలు మ్యాచ్ వస్తామనే ఫీలింగ్ అయితే వస్తుంది. అప్పుడే డిసప్పాయింట్ చేయకూడదని నేనైతే కోరుకుంటున్నా. హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ అంచనాలన్నీ తలకిందులు అయిపోయి లో స్కోరింగ్ మ్యాచ్ అయినా సరే మనం అయితే ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. సరే, మరి ఈ రెండు టీమ్స్ చూసిన తర్వాత మీకు ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.